లోకేష్ పోతా ఇటు వచ్చినా మళ్ళీ ఈ ప్రాంతంలో వర్షాలు వెళ్ళా భయపడినారు అన్నారు. పాదయాత్ర అని చెప్పి పోతా ఇటు తగిలినాడు అంతే అట. తగిలితే దీని అమ్మ భస్మం రా అనుకున్నారు అందరు. అంటే మళ్ళా ఈ రోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు బయటికి వచ్చి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అంటున్నారు. దయచేసి మీరు కూడా ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఓటు అనేది నేను నా జీవితంలో భావించినది ఏమంటే మంచి చేయాలా, ఓటు అనేది అడగాల, అంతే తప్ప అడుక్కోకూడదు. ఈ ప్రాంతంలో ఉండే నాయకులు వైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, శివానంద రెడ్డి గారు కావచ్చు, గౌరవ వెంకటరెడ్డి గారు కావచ్చు, పోయినసారి ఎన్నికల్లో అందరూ ఒకటే బస్సు ఎక్కినారు పటేల్ సెంటర్ లో. వాళ్ళే కొట్టుకున్నారు, 20 ఏళ్ళు వాళ్ళే కొట్టుకున్నారు, వాళ్ళే తన్నుకున్నారు, వాళ్ళే చంపుకున్నారు, వాళ్ళే ఒకటిపైన ఒకటి కేసులు పెట్టుకున్నారు. ఒకడేమో ఒకడికి నంది కొట్టుకురు నయీం అని పిలిపించినాడు, ఒకడేమో ఇంకొకటికి నల్లమల్ల వీరప్పన్ అని పిలిపించినారు. అందరూ ఒకడికొకటి బిరుదులు ఇచ్చుకొని ఆ పటేల్ సెంటర్ లో అందరూ ఒకటే బస్సు ఎక్కినారు. అందరూ ఒకటే బస్సు ఎక్కుతేనే ఈ నంది కొట్టుకురు నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాగా పిల్లలకు వాత పెట్టారు. 40,000 ఓట్ల మెజార్టీ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈ అల్లూరు గ్రామంలోనే 400 ఓట్ల మెజార్టీ ఇచ్చినారు ఎమ్మెల్యే ఎలక్షన్లై, 450 ఓట్ల మెజార్టీ. కానీ మీకు ఇప్పుడు నేను చెప్పే విషయం ఏమరా అంటే, పోయినసారి అందరూ ఒకటే బస్సు ఎక్కినారు కాబట్టి మీరు బాగా పెద్ద గుణపాఠం చెప్పినారు వాళ్ళకి. వాళ్ళు కూడా కనుక్కున్నారు అది, ఒరే మనం అందరం ఒకటే బస్సు ఎక్కుతే కానీ మనల్ని బతకనియారా ఈ నంది కొట్టుకురు ప్రజలు అని చెప్పి కనుక్కున్నారు. కాబట్టి ఈసారి ఏం చేస్తారు, తలా ఒక బస్సు కొనుక్కున్నారు. తలా ఒక బస్సు కొనుక్కొని మళ్ళీ అందరు పటేల్ సెంటర్కి వస్తారు. పోయినసారి అందరు కలిసి వచ్చినారు, ఒప్పుకోలేదు కాబట్టి ఈరోజు 7 బస్సులో వాడు వస్తారు. వచ్చినా కూడా తలా ఒక బస్సు కొనుక్కునే వాళ్ళందరి గుర్తు ఒకటే. వాళ్ళది సైకిల్ గుర్తు, మనది ఫ్యాన్ గుర్తు. వాళ్ళ అవినీతి వైపు, మనం నిజాయితీ వైపు. వాళ్ళ దగ్గర పలుకుబడి ఉండొచ్చు, కానీ మన దగ్గర ప్రజలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఉంది. ఇది ప్రతి గ్రామం కూడా తిరిగి నేను చెప్తా. ఎందుకంటే ఎంత మంచి చేసినా కూడా ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. తెలుగుదేశం వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేయడం తప్ప ఏమీ కూడా చేయలేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.